Hi friends, welcome to my YouTube channel Lavanya's Cooking and Beauty. ఈరోజు మనం సండే స్పెషల్గా నోరూరించే చేపల పులుసు మరియు చేపల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చేపల పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా మరియు ఎంతో రుచికరంగా చేపల పులుసుని అలాగే చేపల ఫ్రైని కూడా ఈ వీడియోలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ పెట్టండి, అప్పుడే మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ 1.5 kg చేపల్ని తీసుకున్నానండి. ఇందులో ఒక హాఫ్ లెమన్ని పిండుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని వీటన్నింటిని కలిసే విధంగా చేసుకొని ఒక 15 minutes మూత పెట్టేయండి. ఈలోగా మనం చేపల పులుసు కోసం ఒక 100 grams చింతపండుని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని 1 glass వాటర్ పోసుకొని బాగా నానబెట్టుకోవాలి. చేపల పులుసు కోసం 3 టమాటాలు, ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి దంచుకోకుండా అలాగే వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని చేతితో బాగా స్మాష్ చేసుకొని మరొక బౌల్లో వడగట్టుకోండి. అదే చింతపండులో ఇంకొంచెం వాటర్ పోసుకొని వడగట్టుకోవాలి. చింతపండు రసంలో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2.5 స్పూన్ ధనియాల పొడి, 2.5 స్పూన్ కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చేపల పులుసులో ధనియాల పొడి, కారం పొడి ఎక్కువ ఉంటేనే చేపలు స్మెల్ రాకుండా ఉంటుంది. 15 minutes తర్వాత చేపల్ని ఈ విధంగా మట్టి కుండలో వేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని మట్టి కుండకి చుట్టూ తిప్పాలి. ఇది కొంతమందికి చేతులు కోసుకుపోతాయండి, సో అందుకని కొద్దిగా రాళ్ళుప్పుని చేపలపై వేసుకొని మట్టి కుండకి రబ్ చేసుకోవాలి. మట్టి కుండ రఫ్గా ఉంటుంది కాబట్టి చేపలన్నీ క్లీన్ అయిపోతాయి. నేను ఈ విధంగా చేపలన్నీ క్లీన్ చేసుకునేసాను. కొద్దిగా టైం పడుతుంది, కానీ మనం ఓపికగా చేసుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 6 tablespoon ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాలు, ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. టమాటాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టేసి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత మనం ఎప్పుడు మూత పెట్టుకోకూడదండి, ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఈ విధంగా స్లోగా కలుపుకొని ఒక 5 to 10 minutes హీట్ చేసుకోవాలి, మూత పెట్టుకోకుండా. చేపల పులుసు ఎప్పుడు మనకి వెడల్పుగా ఉండే కడాయిలోనే పెట్టుకోవాలండి, అప్పుడే మనకి చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. 10 minutes తర్వాత చూడండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నానండి, ఏమైనా సాల్ట్ సరిపోకపోతే, నాకైతే అంత కరెక్ట్గా సరిపోయిందండి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి, చేప ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. నేనైతే ఇక్కడ ఏం కొత్తిమీర చల్లుకోవటం లేదండి, ఇలాగే బాగా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా చాలా సింపుల్గా చేపల పులుసుని ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఇప్పుడు మనం చేపల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందాక క్లీన్ చేసుకున్న చేపల్లోనే ఒక 6 pieces సపరేట్ చేసుకున్నానండి చేపల ఫ్రై కోసం. మసాలా పేస్ట్ కోసం 1.5 స్పూన్ కారం పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఫిష్ మసాలా అయినా వేసుకోండి, గరం మసాలా అయినా వేసుకోండి, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా లెమన్ని పిండుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేప ముక్కలన్నింటికి ఈ పేస్ట్ని బాగా పట్టించి ఒక 20 minutes మూత పెట్టేసి అలాగే వదిలేయండి, అప్పుడే మనకి ఫిష్ ఫ్రై బాగా టేస్టీగా వస్తుంది.
ప్యాన్ పై కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఫిషెస్ని ప్యాన్ పై వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చేపల ఫ్రైని ఎప్పుడు మనం లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగిలిన ఫిషెస్ని కూడా ప్యాన్ పై ఫ్రై చేసుకుంటున్నాను. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. కొద్దిగా లెమన్ని పిండుకొని ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుందండి. చేపల ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుందండి. సో ఎలా అనిపించిందండి మేము చేసిన చేపల పులుసు మరియు చేపల ఫ్రై? మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.